ఇంకా పోలీసులతో బొమ్మ బొరుసు. రవి విచారణకు సహకరించడం లేదంటున్న సీసీఎస్. కేసును తప్పుదో పట్టించేలా వివరణ ఇస్తున్నట్లు వెల్లడి. సైబర్ క్రైమ్ సెక్షన్లపై అవగాహనతోనే ఇలాంటి వ్యూహాల. నేటితో ముగియనున్న కస్టడీ గడువు పెంచాలని కోర్టును కోరనున్న సీసీఎస్. ఐబొమ్మ ఆగిన పైరసీ కంటిన్యూ. కొత్త సినిమాలని మూవీ రూల్స్లో ప్రత్యక్షం. వెబ్సైట్లో హెచ్డి ప్రింట్తో తాజా మూవీస్. నిర్మాతలను వెంటాడుతున్న పైరసీ భూతం. నిర్మాతలు ఎప్పుడైతే వాళ్ళ సినిమా టికెట్లు తగ్గించి మరి మార్కెట్లో రిలీజ్ చేస్తారో అప్పటి వరకు ఈ పైరసీ ఆగదు. పైరసీలు ఇప్పుడే కాదు, సినిమా పుట్టినప్పటి నుంచి పైరసీ ఉన్నది. అంతకుముందు సీడీలు డివిడీలు ఉండేవి, ఇప్పుడు ఏకంగా వెబ్సైట్లు పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే ఐబొమ్మ రవి చూడండి ఎంత ఎవరికైనా ఐబొమ్మ పోర్టల్ సినిమాలు డౌన్లోడ్ చేయాలంటే ఎస్బీఐ పోర్టల్లోకి వెళ్ళి లింక్ పేస్ట్ చేయాలంట, లేకపోతే ఎస్బీఐ పోర్టల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంట. ఎంత తెలివైనోడు! ఇటువంటి తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండాలండి? మన గవర్నమెంట్లో కీలకంగా పనిచేసేటట్టు ఉండాలి. ఇటువంటి తెలివితేటలను తీసుకొని వాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అతని విలన్ లాగా చూపిస్తారు. అతను దొంగతనం చేయలే, అతను లంగతనం చేయలే, అతను ఎవరిని చంపలే, అతను ఏం చేయలేదు. అందుకే ఈ రోజున ప్రేక్షకులకు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఆయన దేవుడైండు. ఆటోల మీద పెట్టుకొని తిరుగుతున్నారు ఆయన ఫోటోలను, ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఆయన ఫోటోలను. నిజంగా తెలుగు కానీ తెలంగాణ ఆంధ్ర కానీ ఎంతోమంది ప్రేక్షకులు, ఎంతోమంది వీక్షకులు హీరోలను పూజించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, సినిమాలు ఎక్కువ చూసేటోళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ ప్రజలు సినిమాలు చూడడం ఆపేస్తే వీళ్ళ బతుకులేందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ బతుకులేందో ఆలోచించుకోవాలి ఒక్కసారి అంతే. అంతకుమించి మనం ఏం చెప్పలేం.